అప్పుడు నాకు అనిపించింది, ఆయన నా చుట్టూ పని చేస్తున్నాడు, నా నుండి పని చేస్తున్నాడు. సో నేను మౌనంగా ఉండకూడదు, కృంగిపోకూడదు, చాతగాని వారం అవుతాం. నాకు ఇచ్చిన పని పూర్తి చేయడమే దేవుని జవాబు. ప్రైజ్ ద లార్డ్. మీ జీవితాలలో కూడా దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు స్వరం ద్వారానే కాదు, పని ద్వారా కూడా మాట్లాడతాడు, సాక్ష్యం ద్వారా మాట్లాడతాడు, మీ భక్తి ద్వారా మాట్లాడతాడు, మీ పరిస్థితుల గుండా మాట్లాడతాడు. దేవుడు అనేక రకాలుగా మాట్లాడగల సమర్థుడు. ఇలాగే మాట్లాడాలనే సిద్ధాంతం పెట్టొద్దు ఆయనకి, ఎలాగైనా మాట్లాడనివ్వాలి. ఆమేన్. గాడిద నోట నుండి కూడా మాట్లాడాడా లేదా? ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. గాలి ద్వారా కూడా మాట్లాడతాడు అవసరమైతే. ఆ గాలి నీకు తగిలినాకే ఒక ఆలోచన వస్తుంది నీకు, అరే కదా అని. కొందరు, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, సైకాలజీ ప్రకారం కాఫీ తాగుతారు. వేడి వేడి కాఫీ తాగుతుంటే కరెక్ట్గా ఒక 2-3 సిప్స్ అవ్వగానే ఒక ఆలోచన వస్తుంది, వెంటనే రాసేసుకుంటారు అక్కడ కదా. అలాగా దేవుడు ప్రకృతి ద్వారా కూడా మనతో మాట్లాడాలనుకుంటాడు. అందుకే రోమాపత్రిక 1:20 ఉంది, ఆయన అదృశ్య లక్షణాలు సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే తేటపడుతున్నాయంట. సృష్టి ద్వారా కూడా దేవుడు తన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఈ చివరి రోజుల్లో మీరు గుర్తుంచుకోండి, నీకు నచ్చినట్లే దేవుడు నిన్ను నిరూపించాలనుకుని ఎప్పుడు భావించొద్దు. దేవుడు తనకు నచ్చినట్లే నిన్ను నిరూపిస్తే నిన్ను ఈ లోకమంతా కొనియాడేటట్లు చేస్తాడు ఆయన. ఆమేన్.